ప్రణతికి కాబోయే అత్తమామలు అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, "మీ పెద్ద కోడలు ఎలాగైనా సరే పెళ్ళికి రావాలి. ఈ పెళ్ళిలో ఖచ్చితంగా ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది మా పెద్ద కోడలు ఈ పెళ్ళికి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కమల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అవని వదిన వస్తుంది, ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ మాటలు ఆడేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి, అదేంటి అవని పెళ్ళికి వస్తుందని నువ్వు వాళ్ళకి మాట ఇచ్చేసావు, అవనిని పిలుస్తావా పెళ్ళికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం, లేదు లేదు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయే నా పెద్ద కోడలు అని వాళ్ళకి చూపిస్తాను, అలాగే వాళ్ళని ఇక్కడ ఉండనిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది, ఎవరినో తీసుకొని వచ్చి వదిన ప్లేస్లో పెడుతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్షయ్ వాళ్ళ అమ్మ కాళ్ళను మొక్కి మరి, అమ్మ నువ్వు ఇలాంటి పనులు చేయకమ్మా, నా అవని ప్లేస్లో ఇంకొకరిని ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు, అవని ప్లేస్లో ఇంకొకరిని నేను ఊహించుకోలేను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా చెయ్యకు అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆ మాటలు అనేసి అక్కడి నుండి అక్షయ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అవని ప్రణతి ఫోన్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ప్రణతి ఎలాంటి ప్రాబ్లంలో ఉందో ఏంటో, ఎందుకో నన్ను రమ్మందో ఇంటికి అర్థం కావటం లేదు, ఎలాగైనా సరే కనుక్కోవాలి అని చెప్పేసి అయితే ప్రణతి ఫోన్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎంతకీ ప్రణతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటుంది. అటువైపుగా పార్వతి వెళ్తూ ఉండగా, ఏంటి ప్రణతి ఫోన్‌లో మోగుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయటం లేదు, ఒక్కసారి వెళ్లి చూద్దాం అని చెప్పేసి అయితే ప్రణతి ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని వదిన అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.